వైఎస్ఆర్సీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రిటర్నింగ్ ఆఫీసర్లను బెదిరించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఎర్రగుంటపాలెనికి చెందినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పటికే బెదిరించారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రిటర్నింగ్ ఆఫీసర్ని బెదిరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగానే ఎర్రగుంటపాలెంకి చెందినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆల్రెడీ బెదిరించారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఊపందుకుంటూ ఉన్నాయి. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ? సో ఎందుకు అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెదిరించాల్సి వచ్చింది? అసలు అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరంటే శ్రీలేఖ అనే ఆవిడ లేడీ ఉన్నారు రిటర్నింగ్ ఆఫీసర్. అసలు ఏ సందర్భంలో బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు, లేదంటే ఆయన హెచ్చరించే ప్రయత్నం చేశారా, బెదిరించేటువంటి ప్రయత్నం చేశారా అనే చర్చ జరుగుతుంది. మీడియాలో కూడా వచ్చింది బెదిరిస్తున్నారు రిటర్నింగ్ ఆఫీసర్ని అనేది. అక్కడ ఎర్రగొండపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్ ఆయన నామినేషన్ వేయడానికి వెళ్ళారు. వెళ్ళిన సందర్భంగా కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి. ఆ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలి. నామినేషన్ వేయడానికి వెళ్ళేవాళ్ళు రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ముందుగానే ఎవరెవరు ఎంతమంది వస్తారు అనేది ఒకటి పర్మిషన్ తీసుకుంటారు. లోపలికి పర్మిషన్ తీసుకుని వాళ్ళనే ఎంటర్ కానిస్తారు. తర్వాత సెల్ ఫోన్లు అనేది అలౌ చేయరు. ఇవన్నీ కొన్ని నామ్స్ ఉన్నాయి. ఈ నామ్స్ని ధిక్కరించి ఈయన ఒక 10 మందిని 20 మందిని వేసుకుని లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే మొబైల్స్ తీసుకొని వెళ్ళడానికి వెళ్ళారు, మొబైల్ తీసుకుని కూడా వెళ్ళారు అని చెప్పేసి న్యూస్ వచ్చింది వాళ్ళ. సో ఆ క్రమంలో అక్కడ ఉండేటువంటి రిటర్నింగ్ ఆఫీసరు మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదండి, మీరు కొన్ని నామ్స్ ఉంటే ఆ నామ్స్ని పాటించాలి కదా, మీరు కోఆపరేట్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలో అప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జోక్యం చేసుకొని మీరు చూసి చూడనట్టు వెళ్ళాలి, కానీ ఇలా అయితే కనుక మిమ్మల్ని వదిలిపెట్టం, మీ మీద మేము ప్రైవేట్ కేసు పెట్టి చేస్తాము, మేము వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తాం అన్నట్టుగా బెదిరించారు అనేది ఒకటి న్యూస్ వచ్చింది. సో సహజంగా ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంత ఈజీగా జనరల్గా ఆఫీసర్స్ని రెస్పెక్ట్ చేస్తుంటారు, బట్ కొన్ని సందర్భాల్లో దురుసుగా కూడా వ్యవహరించినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఆయన ఒక్కో సందర్భంలో ఆయనకి మరి బీపీ ఉందో ఏమో తెలియదు మనకి, ఒక్కోసారి బాగా స్లిప్ అవుతుంటారు, అధికారుల మీద కూడా బాగానే దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తుంటారు. సహజంగా అయితే ఫ్రెండ్లీ నేచర్, కానీ అందుకు భిన్నంగా కొన్నిసార్లు వ్యవహరిస్తుంటాడు ఆయన. సో ఆ బహుశా నేను అనుకోవటం ఆవిడ లేడీ ఆఫీసర్ వీళ్ళు ఏదో చాలా మంది లోపలికి వెళ్ళారు, చాలా మంది లోపలికి వెళ్ళినప్పుడు సహజంగా ఆవిడ చెప్తారు, బట్ దానికి ఇది అధికార దర్పం ప్రదర్శించినట్టున్నారు. ప్లస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు అక్కడ. సో అధికార దర్పం ప్రకటించినట్టున్నారు. అధికార దర్పం ప్రకటించారు కాబట్టి ఆ మాటలు ఇన్నట్లేదు. సో ప్రైవేట్ కేసులు వేస్తాం మీ మీద అని చెప్పి బెదిరించారట. ఇలాంటి బెదిరింపులు ఎందుకు వచ్చినాయి అసలు అంటే, ఇప్పటి వరకు అధికార దర్పాన్ని ప్రదర్శించారు 2010 నుంచి ఇప్పటి వరకు. ఎస్ఐ దగ్గర నుంచి ఎస్పీ దాకా, ఎంఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్ల దాకా అందరూ ఎమ్మెల్యేల ఇళ్ళ దగ్గరికి వచ్చి ఎమ్మెల్యేలకి చాలామంది నమస్కారాలు పెట్టి వాళ్ళ ప్రసన్నం చేసుకున్న పరిస్థితి రాష్ట్రంలో మనం చూసాం. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో యంత్రాంగం అంతా నడుస్తుంది. అప్పట్లాగా వీళ్ళు అధికార దర్పం ప్రదర్శిస్తే కుదరదు. ఒకవేళ అధికార దర్పం ప్రదర్శించిన వాళ్ళు కామ్గా ఉన్నారు అనుకో, వాళ్ళ ఉద్యోగం పోద్ది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎవరో ఒక అభ్యర్థి దగ్గర పోయేటప్పుడు కౌగులించుకున్నారు. ఎవరు? మన మాధవీలత, ఇక్కడ మన హైదరాబాద్ సంబంధించినటువంటి అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి మాధవీలత ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ పోలీస్ అధికారి లేడీ కౌగులించుకుంది. ఆవిడ చూడంగానే ఒక రకమైన అభిమానం ఉండేటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఆ కౌగులించుకుంది. ఇమీడియట్ గా ఎలక్షన్ కమిషన్ ఆవిడని పక్కన పెట్టేసి సస్పెండ్ చేసింది ఆ పోలీస్ ఆఫీసర్ని. ఇప్పుడు అంజనీ కుమార్ యాదవ్ని కూడా ఆ రోజున మొత్తం రిజల్ట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డిని అప్రిషియేట్ చేయడానికి లేకపోతే ఏదో శుభాకాంక్షలు చెప్తానికి వెళ్తే అంజనీ కుమార్నే డీజీపీనే సస్పెండ్ చేసింది కదా ఎలక్షన్ కమిషన్. సో కాబట్టి అంత స్ట్రిక్ట్ గా ఉంటారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంపీ క్యాండిడేట్ లేదంటే ఎమ్మెల్యే క్యాండిడేట్ నామినేషన్ వెళ్ళడానికి వేసినంత మాత్రాన వాళ్ళని కనుక రెస్పెక్ట్ చేసి, అంటే ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కన్నా ఎక్కువ ఇచ్చి వాళ్ళు ఏదో అనుకూలంగా వ్యవహరిస్తుంది అని అంటే దాని మీద కంప్లైంట్ చేస్తే వాళ్ళ ఉద్యోగం పోద్ది, సస్పెండ్ చేస్తారు వాళ్ళని. కాబట్టి నిష్పక్షపాతంగా వ్యవహరించాలి
ఎవరైనా సరే. అభిమానం ఉన్నా కానీ నువ్వు లోపల ఉంచుకోవాల్సిందే తప్పితే దాన్ని బయటకు ప్రదర్శించావంటే ఉద్యోగం పోద్ది. సో అందుకని నిష్పక్షపాతంగా ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది ఎలక్షన్, కాబట్టి యంత్రాంగం కూడా అలానే పనిచేయాలి. దానికి అటైనా ఇటైనా దెబ్బపడింది. సో కాబట్టి ఆమె రిజర్వ్డ్గా వ్యవహరిస్తున్నారు అని చెప్పి ఈయన అధికార దర్పాన్ని ప్రదర్శించడం ప్రయత్నం చేశారు. అక్కడ వీళ్ళిద్దరి మధ్య ఇది జరిగింది. సరే, ఈ ఆర్ఓల విషయాలకు వస్తే, రిటర్నింగ్ ఆఫీసర్స్ విషయాలకు వస్తే, ఆల్రెడీ రిటర్నింగ్ ఆఫీసర్స్ని ఇప్పుడు సిఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి ముందుగానే ఐడెంటిఫై చేసి ఆళ్ళల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలం ఎవరు, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఎవరు అనేది మొత్తం చూసుకున్న తర్వాతనే ఈ ఆర్ఓల్ని ముందుగానే పెట్టేశారు. దాదాపు 5-6 నెలల నుంచి కూడా ఇదే ఎక్సర్సైజ్ జరిగింది. పూర్తి స్థాయిలో జవహర్ రెడ్డి ఈ ఆర్ఓల్ని అపాయింట్ చేయడం మీదనే కసరత్తు చేశారు అనేది ఒకటి వినిపిస్తుంది. అలాగే ఎస్ఐ దగ్గర నుంచి ఎస్పీ దాకా ఎవరెవరిని ఎక్కడ ఉంచాలి అని చెప్పి కానిస్టేబుల్, ఈవెన్ హోంగార్డ్ నుంచి ఎస్పీ దాకా ఎవరెవరిని ఎక్కడ ఉంచాలి అనేది రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీ హోదాలో ఆయన కూడా దాదాపు 5-6 నెలల పాటు ఒక టూర్ వేసి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆయన గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో కూర్చొని మొత్తం మ్యాప్ తయారు చేసి మొత్తం గ్రౌండ్ లెవెల్ నుంచి అందరినీ నియమింపు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళని అనేది ఇంకోటి వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో గ్రౌండ్ నుంచి కూడా మొత్తం అల్లుకుంటూ వచ్చేసారు. దాదాపు సంవత్సరం నుంచి ఇదే కార్యక్రమంలో ఉన్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఏమో అసలు 2019లో సీఎం కాగానే మళ్ళీ నెక్స్ట్ 30 సంవత్సరాలకు నేనే సీఎం అంటూ ఆయన 30 సంవత్సరాలు ఆలోచిస్తూ మొత్తం అసలు 2019 నుంచి 2024 వరకు ప్రజలకు ఏం చేస్తామని ఆలోచించకుండా 2019 నుంచి 2024 ఎన్నికలు ఎలా ఫేస్ చేయాలి అనే దాని మీద ఆయన కసరత్తు చేసుకుంటూ వచ్చాడు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తుంటారు. కాబట్టి ఎంత కూడా ఒక ఫౌండేషన్ వేసుకుంటూ వచ్చారు. 2024 ఇప్పుడు వేస్తున్నది కాదు, వాళ్ళు ఎప్పటి నుంచో అలా కసరత్తు జరుగుతూనే ఉంది. కాబట్టి ఇప్పుడు ఆర్ఓలు, ఒక ఆర్ఓ ఏదో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారన్నంత మాత్రాన ఆర్ఓలు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని చెప్పి అనుకోవడానికి లేదు. ఆర్ఓలు ఆల్రెడీ చీఫ్ సెక్రటరీ కొంతమందిని ఏర్పాటు చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళని కొన్ని పాకెట్స్లో అని చెప్పి వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి. సో కాబట్టి అధికార యంత్రాంగం ఎక్కడైతే వైసీపీ ఉన్నారో, ఎక్కడైతే తెలుగుదేశం ఉన్నారనేది బహుశా నేను అనుకోవటం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఆ దృక్పథంతో అక్కడికి వెళ్ళారు కాబట్టి ఆ మీద కోఆపరేట్ చేయట్లేదనే యాంగిల్లో ఈయన బెదిరించుంటారేమో, బహుశా బెదిరించడం, వార్నింగ్ ఇవ్వడం ఏదో జరిగి ఉంటుంది. ప్రైవేట్ కేసులు వేస్తాము మీ మీద అనే స్థాయికి వెళ్ళారంటే ఖచ్చితంగా అక్కడ ఉండేటువంటి ఆర్ఓ ఎటువైపు ఉన్నారు, లేదంటే ఆమెని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు అంటే వీళ్ళ దగ్గర లిస్ట్ ఉండాలిగా. వైసీపీ వాళ్ళు ఎవరు, కాని వాళ్ళు ఎవరు అనేటువంటి లిస్టు ఉంటేనే కదా ఆ విధంగా. ఇప్పుడు అది నామినేషన్ ఇవ్వడానికి పోయినప్పుడు నీ నామినేషన్ తీసుకుంటారు, నామినేషన్ పంపిస్తారు, నామ్స్ రాసి ఉంటాయి. అందులో ఆయన సీనియర్ పొలిటీషియన్, ఆయన కొత్తగా వచ్చిన పొలిటీషియన్ ఏం కాదు కదా, ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు. ఆయన తెలుసు కదా నామినేషన్ వేసేటప్పుడు ఎలాంటి ప్రోటోకాల్స్ పాటించాలి అనేది. దాన్ని ధిక్కరించినప్పుడే కదా వాళ్ళు నీ మీద అడగడము, లేదంటే ఇలా కాదని చెప్పడం అనేది. అలా కాకుండా ప్రోటోకాల్ ధిక్కరించి నువ్వే వెళ్తావు, నువ్వే ప్రైవేట్ కేసులు పెడతానంటావు, ఆర్ఓల్ని విమర్శిస్తావు. ఆర్ఓలు ఎవరు ఏంటి అనేది వీళ్ళకి తెలుసు అనేది ఈ సంఘటన ద్వారా మనం ఒక అభిప్రాయానికి రావచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.